ఇందులో ఉన్న పాత్రలు సన్నివేశాలు అన్ని కల్పితం, కేవలం మీకు నవ్వించనికనే చేస్తున్నాం. చూసి నవ్వి సబ్స్క్రైబ్ కొట్టండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినాక నచ్చితే స్క్రీన్ మీద ఉన్న నంబర్ కి మీకు తోచినంత సపోర్ట్ చేయండి. అరే ఓ నా సాటి గుర్రాలరా, నేను రేసు గుర్రంలో సెలెక్ట్ అయినా. ఇక నేను సిటీకి పోయి రేస్ లో పాల్గొని ఫేమస్ అయితా. అన్నో నన్ను కూడా తీసుకోవన్నో. అరే సుల్లిగా, నేనంటే ఫాస్ట్ గా ఉరుకుతా అని సెలెక్ట్ అయినా, కానీ నీలాంటి పిచ్చి గుర్రాలను ఎవరు సెలెక్ట్ చేయరు. అన్నో ఆడ పోతే మళ్ళీ వస్తావా? మొడ్డ కూడా రాను. ఆడ ఫుడ్ తో పాటు ఆడ గుర్రాలు కూడా ఇస్తారట. అన్నా నువ్వు మస్తు లక్కీ అన్నా. ఈ బ్లాకీ అంటేనే లక్రా. నేను ప్రతి రేసు గెలుస్తా, నా జాకీని ఖుషి చేస్తా, అప్పుడు ఆడు కూడా నన్ను ఖుషి చేస్తాడు. అరే అతుగా ఒక 20,000 ఫోన్ పే కొట్టరా. అడగంగానే ఇయనికి నా తన పైసలు ఉన్న చెట్టు కాస్తున్నాయా? ముడ్డగాని మీరా నువ్వు నిజంగా. పోయినసారి నువ్వు అడిగితే దండుమాని 10,000 ఇచ్చినా, అదే నాకు అవసరం పడితే లేవు దెంగి అంటున్నావు. అది కాదురా హౌలే, నిజంగా నా తను లేవు. ఏదైనా గఫ్లా చేసేనా ఇప్పిరా, అవసరం ఉన్నాయి. సరే సాయంత్రం దాకా ట్రై చేస్తా. అరే అతుగా పైసలు అరేంజ్ చేసినావా? 10,000 అయినారా, ఇంకా 10,000 చేయాలి. అరే ఎట్లనైనా చేయరా ప్లీజ్. ఎందుకురా అంత అర్జెంటు? ఏమంత అవసరం పడ్డది? చెప్తే నా గుద్దా వాళ్ళు దెంగతావు. చెప్పకపోతే కూడా వాళ్ళు దింగతా. చెప్పు బే. నేను గుర్రాల పందాలు ఆడి పైసలు పోగొట్టుకున్నా. అవి మా అయ్య పైసలు 20,000 ఇస్తే గాని ఇంటికి రాణిస్తలేడు. అరే సుల్లిగా, మాకు చెప్పకుండా రేస్కి పోయినవా? మా గల్లీ దోస్గాడు తీసుకోపోయిండ్రా. అని మాటలిని రేస్ లో పెట్టి మొడ్డ గుడిచిన. అరే హౌలే, గుర్రె పందాలు అంటే ఒక ఆర్ట్. ఆడేటప్పుడు ఫుల్ క్యాల్కులేషన్స్ చేసి ఆడాలి. గుడ్డిగా ఆడితే పైసలు దెంగిపోతాయి. అలే అతుగా, అయితే నువ్వు ఆలి చూపిలా. నీ గుద్దల దమ్ముంటే గెలిచి చూపి. నా గుద్దల దమ్ గురించే మాట్లాడుతున్నావా? అరే పిత్తో, ఎట్లా గెలుస్తున్నావు చూడుబే. అరే చూతేగలరా, అన్ని క్యాల్కులేషన్ చేసి ఖతర్నా గుర్రం సెలెక్ట్ చేసిన. పక్క నా గుర్రమే గెలుస్తుంది, చూసుకోర్రి. మరి ఈ రోజు విన్నర్ గుర్రం నంబర్ 5. అరే వా, ఏం క్యాల్కులేషన్ చేస్తావురా అతుగా. నీ గుర్రం ఫస్ట్ కాదు, అందరికన్నా లాస్ట్ గా వచ్చింది. క్యాల్కులేషన్స్ ఎట్లా మిస్ అయిందో అర్థమైతలేరా బయ్. చెప్పిన కదలా నీ గుద్దలదం లేదని. చూచినవా, నువ్వు గిట్లా ఓలిపోయినావు. నా ఈగో హట్ చేయకరా పిత్తో. నేను ఎంత హోలేగానో నాకే తెలియదు. నువ్వు పెద్ద పీకుల్ గాను అని మాక్కడే ఇన్ని రోజులు నాతో తిరిగినావు. నా సత్తా ఏందో తెలియదా నీకు? సత్తా లేదు బుత్తా లేదు, అంతా తుచ్చు. సరేరా సుల్లిగా, నేనేందో నిరూపిస్తా చూసుకో. అరే అతుగా, నిన్న నా జేబులోకెళ్ళి 10,000 తీసినావా? చల్, నేనెందుకు తీసా? మరి నువ్వే తీసినట్టు సీక్రెట్ కెమెరా చూపిస్తుంది ఎందుకు? సీక్రెట్ కెమెరానా? అరే మొడ్డగా, నువ్వేదో ఒక రోజు ఇట్లాంటి లంగాపాలు చేస్తావని నాకు తెలుసు. అందుకే నీకు తెలియకుండా సీక్రెట్ కెమెరాలు అరేంజ్ చేసినా. నా పైసలో దిగిపోతావరా వాడుకో. ఈ మొడ్డల రేస్ వల్ల నా ఇజ్జత్ మొత్తం పోయింది. నా దోస్తులు కూడా నా మీద తూ తూ అని ఉంచిర్రు. ఇప్పుడు మా అయ్య గుద్దవాళ్ళు దిగిండు. ఎట్లైనా చేసి నా ఇజ్జత్ నిలబెట్టుకోవాలి. ఈసారి నేను రేస్ ఆరుడు కాదు, నేనే జాకీలాగా మారి రేస్ గెలిచి చూపిస్తా. ఇదే నా శపథం. చెప్పుతాం ఏం కావాలి? గుర్రం కొన్నికొచ్చినా. చూడ్డానికి బిచ్చపోన్ లెక్కున్నావు, నువ్వు గుర్రం కొంటావా? ఎవడ్రా బిచ్చపోడు? నా తన 20,000 ఉన్నాయి. అరే సుల్లిగా, ఆ పైసలతో నీ గుర్రమే కాదు, నీ గాడిది కూడా రాదు. గాడిది రేటే 50,000 ఉంది. మరి గుర్రం రేట్ ఎంత ఉంటది? టాంగా గుంజే గుర్రం అయితే 10 లక్షలు. రేసు గుర్రం కావాలంటే 1,00,00,000 రూపాయలు. అరే నువ్వు గుర్రం అమ్ముతున్నావా లేకపోతే బెంజి కార్ అమ్ముతున్నావా? ఇంత రేట్ అంటున్నావు. అందుకే చెప్పినారా, నువ్వు బికారీ గాని నువ్వు కొనలేవని. గుద్దా మూసుకొని దెంగే. ఇక ఇంకేం గుర్రం కొంటా నా మొడ్డ, ఇంత పిరం వాడైంది. అన్న నీకు గుర్రం కావాలనా? కావాలి గాని దానికి కొనేంత బడ్జెట్ నా తను లేదు. ఎంత ఉంది? 20,000. అంత ఉందా? అయితే ఇస్తాదా? అగో అదే గుర్రం, పైసలు ఇచ్చి తీసుకోవా. అరే సుల్లిగా, ఇది గుర్రమా? ఇంత బక్కగుంది. నీ బడ్జెట్ కి ఇదే ఎక్కువ. తీసుకోపోయి మంచిగా తినిపి, లావైతవి. అరే గుర్రంగా, ఈ గడ్డి తిని గుద్ద వెంచురా. మనం రేస్ లో గెలవాలి. ఉట్టి గడ్డి తింటే గుద్ద ఎరుగుతుందా రా చూతియే? గుర్రాలు గడ్డి తింటే కదా బే. అరే మొడ్డగా, గుద్ద వరగాలంటే గడ్డే కాదు, ఆకుకూరలు పచ్చి శనగలు కూడా తినాలి, అప్పుడే పెరుగుతుంది. అమ్మో, లిస్టు పెద్దగానే ఉంది. సరే తినిపిస్తాబే, ఇప్పటికి తిను. పోషించే గుద్దల్దాం, లేకపోతే ఎందుకు కొన్నావురా? అరే తినిపిస్తారా? రాగానే బిర్యానీ కావాలంటే ఎట్లా? జర్రా వచ్చా ఆపుకో.
ఫ్రెండ్స్, మార్కెట్ లో ఒక కొత్త యాప్ వచ్చింది. ఆ యాప్ పేరే ఐడి కార్డ్ స్కానర్. ఈ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే చాలా బెనిఫిట్ ఉంటది. ఏంటంటే ఇప్పుడు మనం పర్స్ లో ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకొని తిరుగుతుంటాం కదా. అన్ని డాక్యుమెంట్స్ మనం ఈ యాప్ లో సేవ్ చేసుకొని పెట్టుకుంటే మీకు అవసరం వచ్చినప్పుడల్లా ప్రింట్అవుట్ చేయొచ్చు అన్నమాట. మెయిల్ లో కూడా షేర్ చేయొచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా మీ జేబులో పాన్ కార్డ్ లేదు, ఆధార్ కార్డ్ లేదంటే ఏం లే, ఈ యాప్ ఉంటే చాలు, ఇంట్లోకైనా మీరు డాక్యుమెంట్స్ అనేది యూస్ చేసుకోవచ్చు. వెంటనే డౌన్లోడ్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చిన ఇంకా కమెంట్ బాక్స్ లో పెడుతున్నా, క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి ఐడి కార్డ్ స్కానర్ ప్రో. మన ఇంట్లో గుర్ర మెడికల్ వచ్చింది. రేయ్, ఎవర్రానో దొంగ లెక్కున్నావు, ఏం కావాలి? అరే బాడుకో, ఇంటి ఓనర్ పట్టుకొని దొంగ అంటావా? ఓనర్ గాన్వా? నన్ను ఆతుగాడు కొనుక్కొచ్చిండు. ఆన్ని పోషించుడే దడ్డగనుకుంటే ఇంకా గుర్రని కూడా పోషించాలనా? అరే గుర్రంగా, నీకోసం ఆకుకూరలు తెచ్చినా తినరా. పచ్చి శనగలు తెచ్చినావా? తేలే. నీ గుద్దలనా మొడ్డ. పచ్చి శనగలు మా మెయిన్ ఫుడ్. అది లేకపోతే ఎట్లా బే? పోయి పట్టుకరా పో. అరే అతుగా, ఇప్పుడు గుర్రం అవసరమా రా మనకు? ఇది గుర్రం కాదు నాన్న, రేసు గుర్రం. దీన్ని రైడ్ చేసి నేను కప్పు గెలుస్తా. అరే బాడుకో, నేను రేస్ గుర్రం కాదు, జస్ట్ టాంగా గుంజే గుర్రం. నువ్వు ఏ గుర్రం అయితే ఏంద్రా, నిన్ను రేసు గుర్రంలా మారుస్తా. నువ్వు తల కిందులు చేసుకున్నా నేను రేస్ గుర్రం కాలేను. ఎందుకంటే ఫాస్ట్ గురికే గుద్దలతో మా జాతికి ఉండదు. అరే అతుగా, ఈ గుర్రం గాడు బేకారు రా, ఉరగలంటుండు కదా, మళ్ళా మనకెందుకు, వేస్ట్. తీసుకుపోయి అమ్మ వడదంగు. అరే అమ్మాయి ఉంటే జర గుద్దవలసినోడికి అమ్మురా, నాకు 4 పూటలు మంచి అన్నం పెడతాడు. ఊకోరా సుల్లిగా, నిన్ను అమ్మే ప్రసక్తే లేదు. రేసు మైదానంలో నువ్వు ఉరకాలంతే. నీకు ఇప్పుడు కాదురా, మొడ్డ కూర్చున్నాక తెలుస్తుంది. అతుగా ఇంట్లో ఏంది గుర్రం ఉంది? రేయ్, ఎవరా నువ్వు? దొంగ మా ఇక్కడే ఎందుకు వచ్చినావు? దెంగేటికెళ్ళి. నేను దొంగని కాదురా, హౌలేగాన్ని, అతుగాని ఫ్రెండ్ ని. అరే చూతి, నువ్వేం చెప్తా నమ్మనికి నేను గాడిది కాదు, గుర్రంని. గుద్ద మూసుకొని ఓ. నిజంరా బాడుకో, నేను ఆయన ఫ్రెండ్ గాని. కావాలంటే ఆడు వచ్చినాక అడుగు, నీకే తెలుస్తుంది. అరే గుర్రంగా, ఇగోరా నీకోసం పచ్చి శనగలు తెచ్చినా, ఇవి తిని స్ట్రెంత్ పెంచిగా. అరే అతుగా, గుర్రం మెచ్చుతున్నావేంద్రా? రేసులో గెలవాలంటే వేరేల గుర్రం మీద పందెం కాసుడు కాదు బే. నా గుర్రం నేనే రెడీ చేస్తే అప్పుడు గెలిచే కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటది. హార్స్ రేస్ లో పార్టిసిపేట్ చేస్తున్నావా? ఆల్రెడీ అప్లికేషన్ కూడా పెట్టినా. ఇంకా 2 వీక్స్ లో రేస్ ఉంది, ఎట్లా గెలుస్తున్నా చూసుకో. ఓడిపోతావురా ఆతుగా, నేను ఉడకలేను బే, నా గుద్దలంతా దమ్ము ఉండదు. నువ్వు ఫస్ట్ శనగలు తినరా, తిన్నాక ఒక రౌండ్ కొట్టేద్దాం, అప్పుడు తెలుస్తుంది నీ స్ట్రెంత్ ఏందో. చలో ఇక ఫాస్ట్ గా ఉరుకుబే. అరే బాడుకో, ఏంది స్లో? నువ్వు ఫస్ట్ కిందికి దిగురా సుల్లిగా, నీ బరువు మోయలేకపోతున్నా. అరే అతుగా, పోయి బేకార్ గుర్రం పట్టుకొచ్చినవురా. ఇది రేస్ కి మొడ్డవి పనికిరాదు. అవురా, నేను మొడ్డ కూడా వనికిరాను. నన్ను రేస్ మైదానంలో దింపకో. అరే గుర్రం కాక, మనం రేస్ లో పాల్గొనకపోతే ఉల్టా వాళ్ళకి 5 లక్షలు నేనే పే చేయాలి. మొడ్డ ఉడుస్తా. అరే సుల్లిగా, అప్లికేషన్ పెట్టే ముందు నన్ను ఒక మాట అడగొచ్చు కదా. నిన్ను కొనే ముందు కూడా నిన్నేం అడగలే. సరేరా ఏడవా, పార్టిసిపేట్ చేస్తా, కానీ రేస్ మాత్రం గెలుస్తా అని అస్సలు హోప్ పెట్టుకోకు, ఓకేనా? మంచిగా ఇరుక్కున్నవరా అతుగా. రేసు గెలవలేవు, అటు మొదలకని వాపస్ పోలేవు. ఇక నువ్వు మొడ్డ విడిచినట్టే. అరే అతుగా సుల్లిగా, వచ్చి నా పెండలేపురా. అరే బాడుకావు, అర్ధగంట ముందే లేపినా కదరా, మళ్ళా వేసినావా? గంటకి వేస్తుంటారా, వచ్చి లేపాలే. నిజంగారా, పెద్ద బేకార్గా దొరికినావు నాకు. డ్రమ్ములు నీళ్ళు తాగుతావు, బకెట్లు ఉచ్చవస్తావు. గుద్దవాలుగా గడ్డి కూరగాయలు అన్ని తింటావు, గంటకి ఎరుగుతావు. రేయ్, ఈసారి నార్మల్ కూరగాయలు వద్దురా, పోయి ఆర్గానిక్ కూరగాయలు పట్టుకరా. ఆర్గానిక్ కూరగాయల? అరే బాడుకోవు, అవి ఎంత పిరేముంటాయో తెలుసా? అయితే ఏంద్రా సుల్లిగా, రేస్ అయ్యేదాకా నేను అడిగింది పెట్టు. సరేరా పెడతా, కానీ మా ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకో, రేస్ అయిపోయిన తర్వాత నీ గుద్ద మీద దాన్ని పంపించేస్తా. ఎక్కువ మాట్లాడినావనుకో, నేను రేస్ లో పాల్గొనను, అప్పుడు నువ్వే మొట్ట గుడుస్తావు. సుల్లిగా, ఆతుగానికే బ్లాక్ మెయిలా? టైం వేస్ట్ చేయకుండా పోయి పట్టుకోరాబే. అరే అతుగా, ఆల్ ద బెస్ట్ రా, నువ్వే కప్పు కొట్టాలి. మొడ్డల బెస్ట్, ఎట్లాగో ఓడిపోతా, ఏం ఫైతారా చెప్పు. కనీసం 9th రానికైనా ట్రై చేయబే, లేకపోతే రేస్ లో ఏమన్నా చీటింగ్ చేయి. చీటింగ్ చేస్తే ఈజీగా తెలిసిపోతుంది బే, ఛాన్సే ఉండదు. ఆతుగాను అంటే నువ్వేనారా? అవు నేనే. నా గుర్రాన్ని ఒడగొట్టే గుద్దలదాం నీ గుర్రం గుద్దల లేదురా. ఈ రేసు నేనే గెలుస్తా, చూసుకో. తెలుసురా నువ్వే గెలుస్తావని. అయితే ఏంది? ఓ మొడ్డ గుడుసావని ముందే తెలుసన్నమాట. నడరా బ్లాకీ, మనం పోయి రేస్ కి రెడీ అయిదాం. అన్ని గుర్రాలు రేస్ కి రెడీగా ఉన్నాయి. ఇప్పుడు కాసేపట్లో రేస్ స్టార్ట్ అవ్వబోతుంది. అలే పచ్చుతాయి మన ఆతుగాలు ఓలిపోతుంటే చూడబోతున్నాంలా.
అవురా ఆడెప్పుడు గెలిచేటోడే పాపం ఈసారి ఓడిపోతాడు. అండ్ ద విన్నర్ ఈస్ ఆతుగాడు. అరే గుర్రంగా ఏంద్ర అంత ఫాస్ట్ ఉరికినావు, నమ్మలేకపోతున్నా. హార్స్ రేస్ లా గెలవాలని నా చిన్నప్పటి కలరా, అది నీ వల్ల నెరవేరింది. కాకపోతే నీ ముందు యాక్టింగ్ దిగిన, నేను కావాలని ఏడిపించిన, బట్ ఫైనల్ గా నీకు షాక్ ఇద్దామని ఇప్పటిదాకా వెయిట్ చేపించిన. ఓఫో ఏం యాక్టింగ్ చేసినావురా, నీ యాక్టింగ్ కి అత్తుగాడే హొలగాడు అయిపోయిండు. అరే బ్లాకీగా మొడ్డగా ఎప్పుడు నువ్వే గెలుస్తావని మస్తు గుద్దాల బల్పుండే, మొత్తం దించేసిన. ఎట్లుంది? పోరా సుల్లిగా పోయి మంచిగా ప్రాక్టీస్ చేసిరా. మా గుర్రంగాని ఒడగొట్టాలంటే నీ బ్లాకే కాదు, దాని అమ్మ మొగడొచ్చిన ఒడగొట్టలేడు. అరే అతుగా రేస్ అయితే గెలిచిన కదా, నాకేం గిఫ్ట్ ఇవ్వవా? ఏం కావాలి చెప్పురా, ఇస్తా. 2 ఆడ గుర్రాలు. ఆహా పెద్ద రసికుండ్వే. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా కొట్టేయండి. సబ్స్క్రైబ్ చేసినాక బెల్ ఐకాన్ కంపల్సరీ నొక్కండి, అప్పుడే నేను వేసిన కొత్త వీడియోకి నోటిఫికేషన్ మీకు వస్తుంది.